దాదాపుగా వారం అవుతుంది, వారం 10 రోజులు అవుతుందా? మరి వారం 10 రోజులు అయితే ఇప్పుడు చెప్పేది. ఇటాయని కొట్టి నేను పాపిస్తున్నావు నన్ను. నాకు కావాల్సింది నేను కొట్టడం కాదు, నాకు కావాల్సింది అల్టిమేట్గా ఉంగరాలు కావాలి. ఆడబెట్టావు చెప్పు. ఏంటి డైరెక్ట్గా బీరువా దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసేదో తీసుకొచ్చి చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మీకు వచ్చిన డౌట్ కరెక్టే. ఈరోజు అయితే ఒక మంచి ప్రాంక్ చేయబోతున్నాను మా వారి మీద. ప్రాంక్ వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది. సో ఒక మంచి ప్రాంక్తో మీ ముందుకైతే నేను వచ్చేసాను. ఈ ఉంగరాలు వచ్చేసి మొన్న పాపకు పెట్టాను అనమాట. ఈ 2 ఉంగరాలంటే తనకి చాలా ఇష్టము. ఈ 2 ఉంగరాలు ఇవి మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ పెట్టాను చిన్న పాపకి. అవి తీసి ఎక్కడో పెట్టేశాను, కనిపించట్లేదు, పోయాయి అనుకుంటా అని చెప్పేసి ఒక ప్రాంక్ చేయాలనుకుంటున్నాను. ఇవి ఎక్కడైనా దాచిపెట్టేసి తనకు చెప్తాను. ఇప్పుడే ప్రస్తుతానికి ఇంట్లో లేడు, అటైతే వెళ్ళున్నాడు. వచ్చే టైం అయింది. తను వచ్చేసరికి కెమెరా సెట్ చేసుకొని ఇవి ఎక్కడైనా దాచిపెట్టేసి పోయినాయి, కనిపించట్లేదు, ఎక్కడ పెట్టానో కూడా నాకు గుర్తులేదు అని చెప్పేసి అంటాను. తను ఏమంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోమాకండి. టిఫిన్ ఏం చేయవా? పొద్దున వెళ్ళి ఇప్పుడు వస్తున్నావు. టిఫిన్ చేయవా? పొద్దున వెళ్ళి ఇప్పుడు వస్తున్నావు, టైం 11 అవుతుంది. టిఫిన్ చేసి వస్తుండే. బయట చేసావా? మరి ఇంట్లో ఏం చేయను? నాకు చెప్పలేదు టిఫిన్ చేస్తున్నాను ఇంట్లో. టిఫిన్ అయినా ఫుడ్ అయినా ఏదైనా చెప్పలేదుగా. మామూలుగా ఇంట్లో రోజు అలాగే ఫుడ్ ఏమన్నా. సరే టిఫిన్ ఇవన్నీ పక్కన పెట్టేసాయి కానీ ఎలా చెప్పాలి? నోటితో లేకపోతే ఎలా చెప్పాలి? చెప్పినాక చేత్తో నన్ను కొడతావేమో. ఏంది చేతులు కాకపోతే ఇంకేదన్నా వాడదాం. అమ్మో, నాకు ధైర్యం సరిపోవట్లా. మొన్న టీవీ తర్వాత సంగతి నేను ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తున్నాను తెలుసా? చెప్పుమా. ఏందో ఎంతసేపు చెప్తావు? రోజు ఎన్ని చదువుతావు? ఈ రోజు కూడా అట్టాగే చెప్పి ఏందో. రోజు వేరు, ఈ రోజు వేరు. అదేందో చెప్పు ముందు. నేను చదువుతా రోజు లాగా చదువుతున్నావు, ఇంక వేరు వేరే చెప్తున్నావు. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చూడు. ఆ రోజు అమ్మాయికి ఉంగరాలు పెట్టుకొచ్చాను కదా. అడవులు పెట్టొచ్చావా? ఆడవదిలి పెడితే ఇంకేవి మరి ఆడన జాగ్రత్తగా ఉంటాయిగా. వచ్చాను, వచ్చి తీసాను, తీయలేదు, తీసి ఎక్కడ పెట్టాను నాకైతే కనిపించట్లా, పోయినట్టుంది. అప్పటి నుంచి నీకు చెప్పకుండా వెతుకుతానే ఉన్నా. ఎన్ని రోజులు అవుతుంది ఊరెళ్ళి? దాదాపుగా వారం అవుతుంది, వారం 10 రోజులు అవుతుందా? మరి వారం 10 రోజులు అయితే ఇప్పుడు చెప్పేది. అసలు నాకు గుర్తులేదు. ఊరెళ్ళి వచ్చిన 2-3 రోజులకి నాకు గుర్తొచ్చి నేను పాపకి ఉంగరాలు పెట్టాను కదా, ఏ చేతులు చూస్తేనేమో ఖాళీగా ఉన్నాయి. ఉంగరాలు అనుకుంటున్నావా బంగారాలు అనుకుంటున్నావా? వాటిని ఏంది జోకులేస్తున్నావు? జోకులేసి పిచ్చిమో. నాకు కోపం తెప్పి మాకు వారం రోజులు అవుతుంది ఇప్పుడే నువ్వు చెప్పేది. నేను చూసుకోవాలా అనిపిస్తుంది నీకు అది? నేను ఇంకా వెతుక్కుంటా ఉన్నా. ఇంక నీకు చెప్తే ఇదిగో ఇలాగే మాట్లాడతా. సాగదీసి గంటల సాగదీసి చెప్పవు. నువ్వు చేసిన తప్పే. దాంట్లో ఎందుకు ఎడ చెప్పాలి తెలియలేదు. అదేందో పెద్ద గుడ్ న్యూస్ మోసుకొచ్చినట్టుగా తీసుకెళ్ళి ఆడాడో తీసుకొచ్చి పెట్టినామని చెప్పినట్టుగా చదువుతున్నావు. ఆడ కూడా పెట్టలేదు ఇలా పోగొట్టావు. పోగొట్లా నేను అసలు తీసానో తీయలేదు, ఎక్కడ పెట్టినా. వారం అవుతుంది కనిపించి అంతేనా? వారం రోజుల నుంచి కనిపించకపోతే పోయినట్టు కదా. ఎక్కడ పెట్టావు చెప్పు? అయితే తీసుకో, నేను ఎదుగుతా. చెప్పు ఎక్కడ పెట్టావు? ఏడ తీసుకొచ్చి పెట్టావు? అలా నా చోట పెట్టానని చెబితే అవి ఉన్నట్టు. ఏడ పెట్టినా కూడా నీకు గుర్తులేమని అంటున్నావు. మరి పోయినట్టు కదా. నాకు గుర్తులేదు నిజంగా. వచ్చే దారిలోనే పడేసావా లేకపోతే ఆ ఇంటికాడ పడేసావా ఈ ఇంటికాడ పడేసావా? నేను పడేసేదేంది? వస్తువుల మీద జాగ్రత్తలు లేకుండా ఇలా ఉంటే ఉంటున్నావు నా చేతిలో. ఎందుకులే నా కోపానికి అర్థం లేకుండా వచ్చింది చెప్తున్నా. కోపం జాగ్రత్త ఏంది? చూపి. వస్తువు మీద జాగ్రత్త ఏంది చూపి.
చూపి నా వస్తువులు వేయి. ఎక్కడ పెట్టాను గుర్తులేదు, అప్పటి నుంచి నేను మరి చూస్తానే ఎందుకు మాట్లాడుతున్నా చూస్తానే. ఎందుకు మాట్లాడుతున్నా ఇప్పుడు మనకు కావాల్సింది ఇది కాదు, ఎక్కడ పెట్టాను ఏందో నాకు దరిద్రం ఇట్లా చూడడానికి. దరిద్ర పెట్టాలా ఇవన్నీ కాదు, తీసుకొని రాపో ఆడబెట్టావు నాకు తెలియదు. వస్తువులు నేను స్టోరినట్టు ఆడబెడితే ఆడబెట్టి కనపట్టలేదు చేయట్లేదు అంటే నాకు నచ్చదా ఇవన్నీ. నేను జాగ్రత్తగా ఉన్నట్టే నా పక్క వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటా. ఎట్లా ఉంటే కుదరదు నాతో. నీ అంత జాగ్రత్తగా ఉంటే అట్ట మాటలొద్దు, డైలాగులు వద్దు, నువ్వు ఆడబెట్టే చెప్పు. అది తెలిస్తే నీకెంత చెప్తాను. అదేదో తెచ్చుకోండి నీకు చూపిను. ఇప్పుడు ఏం చేయమంటావు అయితే? సర్చింగ్ ఆపరేషన్ తీసుకొచ్చి ఎత్తిమంటావు ఇంట్లో మొత్తం ఆడబెట్టావు. అంత సీన్ మన దగ్గర లేదు, అర్థమైందా? అవి చేయించుకోవడానికి నానా సంఘం నాకి 3 నెలల జీతం పెట్టి చేయించాము వాటిని, అర్థమైందా? తీసుకుంటావు ఆడబెట్టావు. అది కూడా నీకు ఇష్టమైన ఉంగరం ఉంది చూడు, అది అంటే ఉన్న 4 ఆ రెండు కాదు నేను ఇష్టపడి చేయించుకున్నదే పోదు ఇంకో. అవునా? ఆయనతో మాట్లాడినసలు నాకు నువ్వు వారం రోజుల తర్వాత చెప్తున్నావు చూడు, నాకు అక్కడ మండుతుంది. నువ్వు పోయిన కనిపించిన మరుసటి రోజు చెప్పినట్టు ఆడచోట ఆ రోడ్డు మీద పోయి ఎత్తడమో నీట్గా ఎత్తడమో ఏదో ఒకటి చేసావు. వారం నుంచి నా పరిస్థితి ఎట్టుందో నీకు తెలీదు. ఈ బీరువాళ్ళు ఏదో ఎత్తుంటావుగా, ఎత్తుకు ఆడబెట్టావు చూపి. మెయిన్ పాపం వస్తుంది చెప్తున్నా, ఇంతసేపు కాదు ఆడబెట్టావు. చూసాను, వెతికాను, కనిపించలేదు నాకు. కూడు తింటావు ఇంత ఆడబెట్టావు చెప్పు. ఈ పలానా తోట నాకు అసలు బీరువాలో పెట్టావు. ఫస్ట్ బీరువాలో పెట్టావా అతను బయట పన్నుకేవా? బయట వచ్చే దారిలో పన్నుకేవా? మీ అమ్మ ఇంటి దగ్గర పన్నుకేవా? ఏడ పన్నుకే ఆడబెట్టావు, ఏడపోగొట్టావు. చెబితే ఇంకా నాకు కొట్టేదాకా వస్తావు. ఏం చెప్పేది, ఒక మాట చెప్పేదా? పొద్దు గూగుల్ నాకు కొట్టేది కొట్టి నాకేం ఉపయోగం లేదు. అది కాదు నేను అంటుంది. నేను ఊరు నుంచి వచ్చాక 2 రోజుల తర్వాత నేను గమనించుకున్నా. 2 రోజుల తర్వాత గమనించుకొని 5 రోజుల తర్వాత మొత్తం వారం కంప్లీట్ చేసావు నాకు. అమ్మాయి కొడతానని భయపడుతున్నాను, కొట్టే స్థితిలో నువ్వు లేవు. మనుషులు ఎట్లా చూసుకున్నావు నువ్వు. ఈ టైంని కొట్టి నేను పాపిస్తున్నావు నన్ను. నాకు కావాల్సింది నేను కొట్టడం కాదు, నాకు కావాల్సింది అల్టిమేట్గా ఉంగరాలు కావాలి. ఆడబెట్టావు చెప్పు. అంత లావు నిసిరేస్తాను, ఉన్నాయి కూడా ఎక్కడన్నా మిస్ అయిపోతాయి. ఆగు. అరే అరే, నువ్వు ఎట్ట పడితే అట్టు ఇసిరేస్తే ఉన్నాయి కూడా ఎక్కడన్నా పోతే ఏంది పరిస్థితి? నేను ఎన్ని తీసి ఇప్పుడు చూసాను నేను. నాకు బుర్ర పాడైపోయింది ఇప్పుడు. నాకు ఎతికి పెట్టబోతే చచ్చిపోతాను. ఆడబెట్టావు చెప్పు. అబ్బా, నేను అవన్నీ తీసి చూసానయ్యా. దీంట్లో ఏది ఉంగరం? దీంట్లో ఉండాల్సింది ఏది? నాకు తెలీదు. ఎక్కడ పెట్టావు మర్యాదగా తీసుకోరా. నాతో జోక్గా చెప్తున్నా, అది నేను ఎంతో ఇష్టపడి చేసుకున్నా చేపించిన ఉంగరం అమ్మాయి. ఏసలు పడ్డామంటే ఊరుకోండి. ఉన్న ఉంగరాలు 2 ఉన్నాయి, మిగతా అవి కనిపించట్లేదు. పోయినాయి అంటావు, ఫైనల్గా పోయినాయి అంటావు అంతేనా? నన్ను ఏం చేయమంటా? నేనేం కావాలని చేసింది కాదు కదా. నాకు ప్రతి ఇంట్లో భార్యలందరూ చేసి చెంది తర్వాత భర్తలో చెప్పేటువంటి డైలాగులు నాకు చెప్పగాక నేను వినలేనయ్యి. కావాలని చేశాను, పోయింది కదా. నువ్వు ఎట్ట చేస్తే నేను ఫైనల్గా తప్పు జరిగిపోయింది, పోయింది. దీంట్లో అసలు పెట్టావా లేదా? దీంట్లో పెట్టి అసలు ఇంటికి తెచ్చావా లేదా? ఎక్కడ పెట్టావు? నేను చూస్తున్నా, నాకు కోపం వస్తుంది. ఇంకేమన్నా ఉంటే చెప్పు. అక్కడ ఉన్నాయా? ఆ మిగిలిన మొత్తం తీసి ఎత్తకమంటావా? నాకు కోపం వస్తే ఇదిగో ఇట్లా ఉంటే ఎవరు. నాకు అది కాదు నాకు కావాల్సింది. నీ మీద నీకు కోపం. నేను పెడితే బీరువాలోనే పెడతాను కదా. ఇదంతా వద్దు, ఆ బీరువాలోనే పెడతావు. ఇప్పుడు అవన్నీ తీసేయమంటే చెప్పు, తీసేస్తాను. తీసి చూసాను, నువ్వు ఇంత ఇదిగా తీసి ఒకసారి తీసేసావు, తీసి చూసావు, కనిపించదా? ఇంకేడుందమ్మా? పోయింది కదమ్మా. ఇంకేడుంది? పోయింది కదా. పోతేనే కదా లేనిది.
మా ఎదిగిన జోలే ఆపు ఇంకా. అవి లేవు ఇక్కడ, నాకు తెలుసు ఆ సంగతి. లేవు ఇక్కడ అవి. నువ్వు వారం తర్వాత చెప్తున్నావు, నాకు అర్థమైపోయింది. పోతే మరుసటి రోజు వచ్చి ఏమంటే కనిపించట్లేదని అంటారు. నువ్వు పోయిన సంగతి నీకు తెలిసి మళ్ళీ వారం తర్వాత ఇంతకంటే డబుల్ రియాక్ట్ అవుదామని నేను చెప్పలేదు. పోయినాయా ఉన్నాయా, పోగొట్టావా లేదా నిజం చెప్పు. పోగొట్టి నేను చెప్పు, ఇల్లంతా కదిలేకుండా వెళ్ళిపోతా. పోగొట్టావు కదా అరమగా. నేను ఒక 10 నిమిషాల్లో వస్తా. ఇంట్లో ఉంటే మొత్తం ఎతికి నాకు చూపి. ఒకవేళ పోతే రాగానే పోయి నేను చెప్పు. నేను చేయాల్సింది నేను చేస్తాను. నీ తాడు తెస్తా. నాకే తెలియదు కదా పోయిందో లేదో. ఏంది వస్తువు కాడ ఇంత చేసి నువ్వు? వస్తువు కంటే నువ్వు మనుషుల కంటే వస్తువు ఎక్కువ అయినట్టుంది నీకు. అబ్బో, తిరణాలు చేసి వెళ్ళిపోయాడు బయటికి ఎక్కడికో. ఇంకా వచ్చినాక నా పని ఉండిద్ది, మామూలుగా ఉండదు అనమాట. అదిగో మొత్తం బట్టలన్నీ కిందేసేసాడు. వచ్చినాక నా పని ఎలా ఉండిద్దో నాకే తెలీదు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.